హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లక్నవరం. ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోదాం. దారిలో యాదగిరిగుట్ట కవర్ చేసుకుని యాదగిరిగుట్ట కుదిరితే స్వర్ణగిరి కూడా వెళ్దాం. మ్యాక్స్ 2 వెళ్ళని ట్రై చేద్దాం, ఎందుకంటే ఇప్పటివరకు నేను వెళ్ళలేదు. లో ఫ్యూయల్ పడిపోయింది, కానీ మంచి మైలేజ్ ఇచ్చింది బండి మాత్రం నిన్న. అంటే చెప్పాను కదా ఓవర్ స్పీడ్ చెయ్యను అని చెప్పి. ఒక 100 కూడా ఎక్కలేదు, 100 మధ్యలో అలా టచ్ అయిందేమో కొన్నిసార్లు, కానీ ఒక 80-90లో వచ్చాను. 350 తిరిగింది ప్రస్తుతానికి, 347. రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా. ఒక్క ట్యాంక్ మధ్యలో ఎక్కడ ట్యాంక్ కొట్టించలే. 347 కిలోమీటర్స్ తిరిగింది. ఫస్ట్ టైం నేను బండి తీసుకునే దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం. ఒకసారి లక్నవరం వెళ్దాం. లక్నవరం నాకు దగ్గరే, పక్కనే ఇక్కడ నుంచి. లక్నవరం లేక నేనున్న రూమ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్. హార్డ్లీ 4 to 5 మినిట్స్లో వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది, ఎగ్జాక్ట్గా 6:30. ఏంటి భయ్యా ఎన్ని కోతులు ఉన్నాయి? రాకండి మీదకి. అమ్మయ్య, ఒక్కసారిగా అన్ని కోతులు మీద పడితే ఏంటి మన పరిస్థితి? చుట్టుపక్కల ఎవరు లేరు కూడా. ఇది పార్కింగ్ అనమాట. మీరు అలా పైకి వెళ్తే ఇంకా డైరెక్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేది ఇంకొకటి ఉంటుంది. సన్ రైజ్ అప్పుడు ఇంకా బాగుంది ఇది. నేను మొత్తం బండి కిందకి తీసుకెళ్ళి అలా అక్కడ నుంచి అక్కడ మన ఫొటోస్ ఉంటాయి. ఓ కోతులు మిస్ కొట్టాం. అమ్మయ్య చాలే, నాకు మళ్ళీ భయం వేసింది మళ్ళీ ఇట్ల నుంచి రావాలని. ఈరోజు మన ఫస్ట్ టోల్ గేట్. 3 టోల్ గేట్స్ ఎంతో తగిలినట్టు ఉన్నది, నాకు సరిగ్గా ఐడియా లేదు. 3 or 2 తగిలే అంతే. ఫుల్ ట్యాంక్ అన్న ఎంత పడితే ఎంత కోటే. చాలులే 1300. ఇంకొక 145 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్. 145 తర్వాత రైట్ డైవర్షన్ ఉంది యాదగిరిగుట్టకి. ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్దాం, యాదగిరిగుట్ట తర్వాత స్వర్ణగిరి వెళ్దాం. స్వర్ణగిరి నైట్ టైం బాగుంటుంది, చాలా బాగుంటుంది స్వర్ణగిరి. నేను ఆన్లైన్లో ఫొటోస్ చూసా, కాకపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంతే, మనం మార్నింగ్ కవర్ చేసేస్తున్నాం, ఈవినింగ్ చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాం. అండ్ ఇంకొకటి వరంగల్లో బొగత వాటర్ ఫాల్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే అస్సలు వాటర్ లేవు ఇప్పుడు. ఏదో పైనుంచి ఎవరో బాటిల్తో నీళ్ళు వంపుతున్నట్టు పడుతున్నాయి అన్నమాట వాటర్. అందుకని చెప్పి ఇంకా అది స్కిప్ చేసేసా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా భద్రాచలం ప్లాన్ ఒకటి ఉంది నాకు, బై రోడ్డే. సో అప్పుడు భద్రాచలం వెళ్ళాలంటే ఈ రోడ్లోనే వెళ్ళాలి, అప్పుడు ట్రై చేద్దాం. క్యాష్ లేవు నా దగ్గర. క్యాష్ ఉంటే క్యాష్ ఇద్దును. అసలు 10 రూపాయలు కూడా క్యాష్ లేదు. టిఫిన్ కావాలంటే తినండి, నేను పే చేస్తాను మళ్ళీ. మళ్ళీ తింటారేమో అని ఇంకొంచెం. టిఫిన్ సరిపోయింది కదా. మంచిగా టిఫిన్ వేసాను ఇక్కడే. మ్యాప్స్ కూడా ఏం పెట్టుకోలేదు, కొంచెం ముందుకెళ్ళాక మ్యాప్స్ పెట్టుకుంటా. మన సెకండ్ టోల్ గేట్. మొత్తం 3 టోల్ గేట్స్. ఇంకా దీని తర్వాత ఇంకా యాదగిరిగుట్ట దగ్గర వచ్చే టోల్ గేట్ అంతే. ఈ పైకి బళ్ళు ఎలా చేస్తారా చెయ్యరా అన్నది డౌట్ నాకు. ఇక్కడికి ఎప్పుడు రాలేదే, ఫస్ట్ టైం రావడం నేను. కానీ పైకి రూట్ అయితే ఉంది. టైం వచ్చేసి 9:40. ఫుల్ చాలా రష్ ఉంది ఇక్కడ. బళ్ళు అయితే ఏం లేవు. నేను ఒకరిని ఎలా వేసుకొచ్చాను, ఒక బండి కూడా కనిపించట్లేదు నాకు. కార్స్ ఓన్లీ ఎలా ఉన్నట్టు ఉంది కొండపైకి. ఇక్కడ అడిగితే ఓన్లీ కారే అన్నారు, కాబట్టి బస్సెస్ ఉంటాయంట. బండి ఇక్కడ పార్క్ చేసి మనం బస్సులో వెళ్దాం. అన్న కొండపైకి బైక్ వెళ్తుందా? బళ్ళు పంపరా? మరి పైకి వెళ్ళాలంటే బస్సు అక్కడ ఆగుతాయా? అంతే, అర్థమైపోయింది కదా మ్యాటర్. అది ఎటో రూట్ చెప్పారు, ఎటో వెళ్ళిపోతున్నాను నేను. మరి అది కరెక్టో కాదో ఏమీ తెలియదు. ఎలా వెళ్ళిపోమన్నారు ఒక అతన్ని అడిగితే. కొంతమంది బస్సు ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఒక్కొక్కరు చెప్తున్నారు. చూద్దాం పైకి వెళ్ళాక ఏమవుద్దో. గిరి ప్రదక్షిణ చేసే రూట్ అంటే ఇది. నేను బండి వేసుకుని వెళ్ళిపోతున్నాను, అందరూ నడుచుకునే వెళ్తున్నారు. ఎక్కడ బళ్ళు కనిపించట్లేదు ఏమో. వెనక నుంచి ఇంకొక వే ఉంది, ఆ వేలో పైకి కొంచెం కొండ అయితే ఎక్కుతున్నాం. నాకు ఎందుకో ఈ రూటే కరెక్ట్ అనిపిస్తుంది. అక్కడ చాలామంది అడిగాను బళ్ళు ఎలా వచ్చారు అన్నారు. ఎందుకో మరి
ఒకళ్ళేమో ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఒక అతన్ని అడిగితే బండి వెళ్ళలేదు అన్నారు. ఇంకొక అతన్ని అడిగితే పైకి వెళ్ళొచ్చు, ఇంకో రూట్ ఉంది అని చెప్పి గిరి ప్రదక్షిణ రూట్ చూపించారు. ఇది వెనకాల నుంచి ఎక్కుతున్నాం పైకి. చూద్దాం, ఎక్కితే పర్లేదు, ఎక్కపోతే ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్ళి బండి ఆపేస్తాం. వచ్చినట్టున్నా మీకు ఇదే గుడి, ఇది రూట్. బళ్ళు అయితే పైకి వెళ్తాయి. ఇంకా మెట్లన్నీ ఎక్కి రావాలా, బస్సుల్లో ఎన్ని రావాలా, ఆటోలో రావాలా అనుకున్నా. ఏం పర్లేదు, మన బండి వచ్చింది మనకి. ఎంట్రన్స్ ఆర్చ్. అమ్మయ్య, వచ్చాం చివరికి. నేను ఇంకా బస్సులో అయినా ఎక్కాలేమో అనుకున్నా. ఈ జనాలు చూస్తే భయం వేస్తుంది నాకు. ఫ్రీ దర్శనానికి వెళ్ళి వీళ్ళందరూ ఫ్రీ దర్శనం జనాలు. ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్ళి బుక్ అయిపోయి అంత ఓపిక కూడా లేదు. ఒకసారి వెళ్ళి 150 రూపీస్ ట్రై చేద్దాం. వెళ్ళి ఫస్ట్ లగేజ్ పెట్టేద్దాం, ఫోన్ పెట్టేద్దాం. పార్కింగ్ కూడా ఫిల్ అయిపోయిందంట. సో ఇంకా ఫోన్, మన హెల్మెట్, బ్యాగ్ అవన్నీ లోపల పెట్టేసి దర్శనానికి వెళ్ళి వచ్చాక కలుద్దాం. దర్శనం అయితే అయిపోయింది. 2 గంటలు పట్టింది దర్శనానికి నాకు. అది కూడా ఫ్రీ దర్శనం కాదు, 150 రూపీస్ దర్శనం. 300కి వెళ్దాం కానీ పంచ్ కావాలన్నారు. ఇంకా లైట్ అని చెప్పేసి 150కి వెళ్ళాం. అసలు దర్శనం చేసుకుని వచ్చాక మధ్యలో చాలా స్టంట్లు అయ్యాయి. నేను ఏం చేసా, బండి తీసుకెళ్ళి ఎక్కడో బ్యాటరీ వెహికల్స్ పార్క్ చేసే దగ్గర వదిలేసాను అనమాట. పాపం వాళ్ళు పార్కింగ్కి ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు తీసి మళ్ళీ పక్కన పెట్టారు. తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయి కిందకు వచ్చాక చెప్పులు తీసుకునే దగ్గర మళ్ళీ బ్యాటరీ వెహికల్స్కి అడ్డు పెట్టా బండి తీసుకెళ్ళి. వాళ్ళు ఇంక ఇవన్నీ ఇలా చేస్తున్నాడు అని చెప్పి నా తాళం పట్టుకెళ్ళిపోయి ఎస్ఐకి ఇచ్చారు. నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది ఇది అని చెప్తే కొంచెం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నాకు ఈజీ ఇచ్చారు. సరే ఇచ్చారు కదా అని చెప్పి హెల్మెట్ లగేజ్ దగ్గర పెట్టాను అనమాట. వాడి దగ్గరికి వెళ్ళి భయ హెల్మెట్ తీసుకురా, కొంచెం జాగ్రత్తగా తీసుకురా అంటే అది చెప్పి నెక్స్ట్ సెకండే కింద పడేసాడు వాడు. నా వైజర్ ఇరిగిపోయింది హెల్మెట్. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని ఏదో ఒకటి సెట్ చేయాలి, లేకపోతే కొత్త లోపల వైజర్ క్లిప్ వేయించాలి. వీకెండ్స్లో మాత్రం మ్యాక్సిమం 90% రాకుండా ఉండడానికి ట్రై చేయండి. నాకు తెలుసు లీవ్స్ అప్పుడే ఉంటాయి కాబట్టి తప్పదు. చాలా వరకు ట్రై చేయండి వీకెండ్స్లో రాకుండా ఉండడానికి. వీక్ డేస్లో ఖాళీగా ఉంటుంది. వీకెండ్స్లో చాలా అంటే చాలా రష్ ఉంది. టెంపుల్ ఏమంటారు దాన్ని, ఒక పెద్ద కళ్యాణ మండపంలో ఉంది లోపలంతా. చాలా పెద్దది ఉంది టెంపుల్ లోపల. సో అది ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇప్పుడు మధ్యలో వ్లాగ్ చేద్దామన్నా కూడా గోప్రో ఛార్జింగ్ లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.